అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శాఖలను వాళ్ళ సిద్ధాంతాలను అలా విస్తరించుకుంటూ ఒకసారి ఏం చేస్తారని అంటే పెద్ద సత్రయాగం చేస్తారు. ఋషులందరూ కలిసి పెద్ద సత్రయాగం నిర్వహిస్తారు. ఆ సత్రయాగంలో అందరూ ఋషులు పాల్గొనాలని చెప్పి దండల చాటు వేయిస్తారు. అది అన్ని ఊళ్ళకి విస్తరిస్తుంది. అయితే ఏం చెప్తారంటే ఈ సత్రయాగంలో పాల్గొలేకపోతే ఎవరైనా వాళ్ళకి బ్రహ్మహత్యా పాతకం వస్తుంది అని అంటారు. అయితే అందరూ ఋషులు వెళ్ళిపోతారు ఈ సత్రయాగానికి. ఈ సత్రయాగం ఎందుకు చేస్తారు అని అంటే సత్రయాగంలో అందరు ఋషులు వాళ్ళ శిష్యులు ప్రశిష్యులతో అలాగ కూర్చుని తర్కం చేసి విచారణ చేసి వాళ్ళు తెలుసుకున్నటువంటి సిద్ధాంతాలని తత్వాలని అనుభవాలను అంతా అక్కడ పెట్టి వాటన్నిటినీ ప్రమాణభూతంగా ముద్ర వేయించుకున్నారన్నమాట. అంటే సత్రయాగం అంటే గురువులు శిష్యులు అందరూ కూర్చుని వాళ్ళు విచారణాత్మకంగా జరిగేటువంటి సదస్సులు. అటువంటి సత్రయాగానికి అందరూ పాల్గొంటారు. అది జైమిని మహర్షి పాపం కారణాంతరాల వల్ల వెళ్ళలేకపోతాడు. జైమిని మహర్షి ఆ సత్రయాగంలో పాల్గొనలేకపోతాడు. అప్పుడు వెంటనే వాళ్ళందరికీ కూడా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందన్నారు కదా, అందరూ బాధపడతారు. అరే జైమిని మహర్షి రాలేకపోయాడే, మనం అలా ఒక విధి పెట్టామే, అయ్యో అతనికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది అని అందరూ బాధపడతారు. అయితే ఆ జైమిని మహర్షి ఏం చేస్తాడనంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు పిలుస్తాడు. ఆ శిష్యుల్ని ఎందుకు ఆయన పిలిపిస్తాడు అని అంటే ఆయన అద్భుతుడు చరకుడు అనేటువంటి ఇద్దరు శిష్యుల్ని పిలిచి, రే నాకు తపస్సు చేసి పెట్టండి, నా బ్రహ్మహత్య పాతకం పోవాలి, మీరు తపస్సు చేస్తే ఈ మంత్రాలతో తపస్సు చేస్తే నా పాతకం పోతుందని అంటే వాళ్ళిద్దరు మొదలు పెడతారు. ఈలోగా యాజ్ఞవల్కుడు అనేటువంటి వాడు వస్తాడు. మహాతపస్సు. యాజ్ఞవల్కుడు సామాన్యుడు కాదు, మహాతపస్సంపన్నుడు. ఎంత తపస్సంపన్నుడంటే చెప్పనలే కాదు. అతను వస్తుంటే వీళ్ళిద్దరూ తపస్సులో కూర్చోబోతుంటారు. ఏం చేస్తున్నారని అంటే ఇలా గురువు గారి ఆదేశం, ఆయనకి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుని ఆయన తపస్సు చేయమన్నారు, చేస్తున్నాము అంటే అప్పుడు తిన్నగా గురువు గారి దగ్గరికి వెళ్తారు. చాలా గొప్పవాడు, మంచివాడు కూడా యాజ్ఞవల్కుడు. ఆయన ఆ సమయంలో ఏదో ప్రకోపిస్తున్నాడు. వెళ్ళి గురువు గారి దగ్గరికి వెళ్ళి జైమిని మహర్షి గురువు గారు వాళ్ళిద్దరు తప్పు చెప్పారు ఏంటండి, నేను తపస్సు చేస్తే మీ మాట వింటే పోతుందంటారు. వెంటనే జైమిని మహర్షి కోపం వస్తుంది. ఓహో, అంత అహంకారం వచ్చేస్తుందా నీకు? అంటే వాళ్ళిద్దరూ పనికిరారు, నువ్వు ఒక్కడే పనికొస్తావనే గురువు దగ్గరికి వచ్చి నీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నావా? ఓహోహో, గురువు దగ్గర అహంకారం ప్రదర్శించావు కాబట్టి నీకు ఏ విద్య అభ్యర్థం పోవాలి, కాబట్టి నేను నేర్పిన విద్యనంతా కక్కు పెట్టాలంటారు. కక్కు పడుతుంది. వెంటనే గురువు ఆజ్ఞ అప్పుడు గుర్తిస్తాడు. ఆజ్ఞ నేను గొప్ప తపస్సంపన్నుని అని నా అహంకారాన్ని ప్రదర్శించాను, చాలా పెద్ద ఘోరం చేశాను అని ఒక్కసారి ఆలోచించుకుని ఇంకా తప్పదు. ఇంకా గురువుగా చెప్పారు, నువ్వు వెళ్ళిపో, అహంకారంతో ఉన్నావు కాబట్టి నువ్వు నా దగ్గర కూర్చోవు, నీ అహంకారమే నీ పతనానికి నాంది, పక్కన పడే ఈజో. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో గురువు చెప్పారు, వెంటనే ఆయన నేర్చుకున్న విద్యనంతా కట్టాడు. అయితే ఆ విద్యనంతా కట్టేటప్పుడు నేలపాలు కాకూడదు కదా, జ్ఞానం వైదిక సంస్కృతి నేలపాలు కాకూడదు, ఇది అవాస్తవాలు కాకూడదు. వెంటనే ఆ ఇద్దరు శిష్యుని ఎవరినైతే ఉన్నారో అద్భుతులు చదువులు ఉన్నారో వాళ్ళు పిలిచి వాళ్ళిద్దరిని పిలిచిన వెంటనే ఆ కట్టినటువంటి ఆ వైదికమైనటువంటి ఆ వేదాన్నాన్ని భుజించమన్నాడు. ఎలా తింటారు? తినలేదు. కక్కు దాన్ని తినలేదు. వమనం చేసి దాన్ని తినలేదు. అప్పుడు వెంటనే జైలుని వాళ్ళిద్దరికీ ఆయన దివ్య దృష్టితో 2 రూపాయలు ఇస్తారు. తిట్టిన పక్షులుగా మారుతారు వాళ్ళు. ఆ పక్షులు ఆ వమనం చేసినటువంటి రెండింటిని తినేస్తారు. తినేస్తే అది నేలపాలు కాకుండా అయిపోతాయి. అందుకని తిట్టిన పక్షులుగా వాళ్ళు తిన్నాయి కాబట్టి అది మళ్ళీ బయటకు వచ్చింది కాబట్టి తైతిని ఉపనిషత్తుగా ఉంటాయి. అది కృష్ణ యజుర్వేదంగా మారింది. అయితే యాజ్ఞవల్కుడు ఇప్పుడు వేదం పోయింది, జ్ఞానం పోయింది, తన తపస్సంతా పోయింది. గురువు యొక్క శాపంతో ఆయన ఆగ్రహంతో మొత్తం పోయింది. ఇప్పుడు వాడు ఏం చేస్తారంటే ఏం చేయాలో తెలియక తాపత్రయపడుతుంటే ఆకాశవాణి వారి గురించిస్తుందయ్యా, ఈ లోకంలో వేదాలకు సాక్షి సూర్యుడు, వేదమే సూర్యుడు కాబట్టి ఆయన వేద స్వరూపం కనుక
ఆయన ఉపాసన చేయమంటుంది. ఋగ్వేదాన్ని ఉపాసన చేసినటువంటి ఫలితం వస్తుంది. మధ్యాహ్నే తిష్టతి యజుషి అంటే మధ్యాహ్న సమయంలో నడిగేటి మీదకి వచ్చినప్పుడు యజుర్వేద రూపమై ఉంటారు. అలాగనే సాయంకాలం అస్తమయ సమయానికి వచ్చేటప్పటికి సూర్యుడు సామవేద రూపంతో ఉంటారు. కాబట్టి త్రిసంధిలో ఎవరైతే సూర్యుని ఉపాసన చేస్తారో వాళ్ళకి వేదమే పూర్ణంగా ఉపాసించబడుతుంది, వేద అనుగ్రహం కలుగుతుంది అని ఆకాశవాణి వినిపిస్తుంది. ఇక యాజ్ఞవల్కుడు ఉపాసన చేయడం మొదలు పెడతారు. ఈ యాజ్ఞవల్కుడి యొక్క తండ్రి వాజస్సునే. వాడు ఎవరు అంటే వాడు చాలా గొప్పవాడు. వాడు ఎంత గొప్పవాడు తెలిస్తే రాజం అంటే అన్నం, శని అంటే దానం చేయడం అనమాట. అంటే వాడి జీవితంలో అన్నదానం చేస్తూనే ఉంటారు. వాళ్ళంతా వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టి భోజనం పెడుతుంటారు, వాళ్ళు సంతృప్తిగా వెళ్తుంటారు. అలా వాడు అన్నదానం 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 చేసి 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 రోజంతా వాడికి ఇదే పని. ఎవరు ఇంటికి వచ్చినా వాళ్ళకి వండడం, వాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళు క్షేమంగా చేయడం, పలకరించడం, పంపడం, ఇదే పని. దాంతో వాడు తపస్సు, అదొక పెద్ద తపస్సు. దాంతో వాడికి అంతఃకరణ శుద్ధి కలిగింది. గురువుని ఆశ్రయించాడు, మోక్ష విద్యను పొందారు, తరించాడు. వాడి కొడుకు అనమాట ఈ యాజ్ఞవల్కుడు. అందుకని వీడికి పేరు వాజంతనేయుడు అని కూడా పేరుంది వీడికి. అయితే యాజ్ఞవల్కుడు వాజంతనేయుడు యొక్క కొడుకు. యాజ్ఞవల్కుడు కూడా ఏం చేస్తాడంటే ఆ సూర్యుడిని ఉపాసన చేస్తాడు. సూర్యుడిని ఉపాసన చేసి సూర్యుడి ద్వారా ప్రత్యక్షము సూర్యుడు ఆయనకు ఉపదేశిస్తాడు వేదాన్ని. ఆ వేదము శుక్ల యజుర్వేదం అవుతుంది. అది 40 కాండలతో ఉంటుంది శుక్ల యజుర్వేదం. ఆ శుక్ల యజుర్వేదం 40 కాండలు, మొత్తం 109 కాండలు యజుర్వేదం. అందులో శుక్ల యజుర్వేదం 40 కాండలు, కృష్ణ యజుర్వేదం 69 కాండలు. అలా మొత్తం 109 కాండలు యజుర్వేదం. ఆ శుక్ల యజుర్వేదాన్ని ఈ యాజ్ఞవల్కుడు పొందుతాడు. ఈయన పొంది ఆ శుక్ల యజుర్వేదాన్ని పొందిన తర్వాత ఆయన 2 శిష్యుల్ని పెట్టుకుంటారు, కన్నుడు మధ్యం గురువు అని. వాళ్ళ ద్వారా ఈ శుక్ల యజుర్వేదాన్ని ప్రచారంలోకి తీసుకొస్తారు. అయితే మనకు అనిపిస్తుంది అసలు ఈ వేదాలన్నీ ఏం మాట్లాడుతున్నాయి, అసలు ఈ వేదమంతా కూడా ఏం చెబుతుంది అంటే ఈ వేదాలు 2 అంశాలను చెబుతుంది. ద్వేవిద్యే వేదితవ్యే సాపరా అపరా చేతి. ఒకటి పరావిద్య, 2 అపరావిద్య. పరావిద్య అంటే ఈ లోకం గురించి, ప్రకృతి గురించి, విశ్వం గురించి, ఈ ప్రపంచం గురించి, ఇందులో ఉండేటువంటి సకల చరాచర భూతకోటి గురించి మాట్లాడుతుంది పరావిద్య. అలాగే వేదము ఇంకొక అంశం గురించి మాట్లాడుతుంది. అసలు ఈ లోకాలు, జీవభూత కోటి సమస్తము, ఈ యావత్ విశ్వం, ఈ ప్రకృతి, ఈ క్రియేషన్, ఈ కాస్మాస్, ఇదంతా కూడా ఎలా ఉత్పత్తి అయింది, దీనికి కారణం ఎవరు, ఇదో ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి గురించి, ఆ తత్వం గురించి మాట్లాడుతుంది అపరావిద్య. అంటే తత్వం గురించి మాట్లాడుతుంది అపరావిద్య, అంటే యథార్థం గురించి మాట్లాడుతుంది అపరావిద్య, పదార్థం గురించి మాట్లాడుతుంది పరావిద్య, వస్తువుల గురించి మాట్లాడుతుంది పరావిద్య, వాస్తవాన్ని చెప్తుంది అపరావిద్య, రూపాలను చెప్తుంది పరావిద్య, స్వరూపాన్ని చెప్తుంది అపరావిద్య. కాబట్టి ఈ వేదము 2 రకాలుగా ఈ విద్యను మనకు అందించింది. ఆ వేదము 4 భాగాలుగా విభజించబడింది. 1 మంత్రము, 2 బ్రాహ్మణము, 3 ఆరణ్యకములు, 4 ఉపనిషత్తులు అని. మంత్ర భాగాలు, ఈ వేదమంతా కూడా మంత్రస్వరూపంగా ఉంది. కానీ ఈ మంత్రాలన్నీ కూడా ఎలా ఉపయోగించాలి, ఎలా దీన్ని వాడుకోవాలి, ఎలా వాడుకుంటే ఇదంతా కూడా మనకు ఉపయోగపడుతుంది, ఎవరు దీనికి అర్హులు, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేటువంటి విధి విధానాలన్నింటినీ చెప్తుంది బ్రాహ్మణములు అనేటువంటి విభాగాలు. అందుకని కర్మణ తన్మంత్రానాంచ వ్యాఖ్యాన గ్రంథ బ్రాహ్మణం. అంటే బ్రాహ్మణములు అని అంటే ఈ మంత్రాలన్నింటినీ వివరిస్తుంది. ఈ మంత్రాలన్నింటినీ కూడా ఎవరు ఏ యజ్ఞం చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఎవరు ఏ కర్మ చేస్తే వారికి ఏ ఫలితం వస్తుంది, ఎవరు ఎలా ఉండాలి, ఏ రకంగా విధి విధానాలన్నింటినీ కూడా శాస్త్రోక్తంగా సశరీరంగా పూర్తిగా చెప్తుంది ఈ బ్రాహ్మణ భాగాలు.
వేదంలో ఇంకో భాగం, మూడో భాగం. అది ఏం చెప్తుందంటే అరణ్యాలకే పూర్వం తపస్సు చేసి ఉపాసన చేసేవారు. ఆ ఉపాసనా భాగాలన్నింటినీ కూడా ఆరణ్యకములు అంటారు. అలాగే ఇక నాలుగో భాగం ఉపనిషత్ భాగం. ఇది ప్రధానమైనటువంటి భాగం. ఈ ఉపనిషత్ అంటే ఏంటి, ఈ ఉపనిషత్తు ఎక్కడ ఉంటుంది, ఈ ఉపనిషత్తులు ఏం మాట్లాడుతున్నాయి, ఈ ఉపనిషత్తులు మానవాళికి ఏ సందేశాన్ని అందిస్తున్నాయి, దాని గురించి మనం తెలుసుకునే ముందు ఈ ఉపనిషత్ అనే శబ్దం అసలు దాని అర్థం ఏంటి? ఈ ఉపనిషత్ అనేటువంటి శబ్దానికి ఒక ధాతు ఉంది, సబిల్రు అనేటువంటి ధాతు. అంటే ఏ శబ్దమైనా సంస్కృతంలో ఒక ధాతువుతోటే తయారవుతుంది. ఎలాగైతే ఇంత మనిషి తండ్రి ధాతువుతో మనం తయారయ్యామో అలాగనే ఒక శబ్దం కూడా ఒక ధాతువుతో తయారవుతుంది. ఆ ధాతువు నుండి ఎన్నో ఈ శబ్దాలు బయటకు వెలువడతాయి. రామ శబ్దం తీసుకుంటే రమ్ అనేటువంటి ధాతువుతో తయారవుతుంది. కృష్ణ శబ్దం తీసుకుంటే క్రిష్ అనేటువంటి శబ్దంతో ధాతువుతో తయారవుతుంది. ఇలాగనే ప్రతి శబ్దానికి ఒక ధాతు ఉంటుంది, ఆ ధాతువుకి ఒక అర్థం కూడా ఉంటుంది. మన సంస్కృత వాంగ్మయంలో సంస్కృతాన్ని అధ్యయనం చేయాలనుకుంటే దానికి ధాతు పాఠం అని ఉంటుంది. 2000 ధాతువులు ఉంటాయి. ఇకపోతే శబ్దమంజరి అని ఉంటుంది. అకారాది షకారాంతం అన్ని శబ్దాలు, అందులో ప్రతి శబ్దాన్ని మనం కంఠస్థం చేయాలి. అకారానికి ఏ శబ్దాలైతే అకారంతో ఎండ్ అవుతుందో, రామ అన్నప్పుడు రామ అన్నాం కదా, చివరిన అ అని పలికింది కదా, అది అకారాంత శబ్దం. అలాగనే సీత అన్నాం కదా, అది ఆకారాంత శబ్దం, స్త్రీలింగం. అకారాంత శబ్దం పుల్లింగం, ఆకారాంత శబ్దాంతం స్త్రీలింగం. అలాగనే ఉ అనుకోండి గురువు, అది ఉకారాంత శబ్దం. సో ఇలా ఒక్కొక్కటి కూడా అకారాంతము, ఉకారాంతము, ఇకారాంతము, ఇలా ఒక్కొక్క అంతంతో ఒక్కొక్క అక్షరాలు అంతమైనప్పుడు వచ్చేటువంటి శబ్దాలన్నింటినీ మనం చూస్తామన్నమాట. ఇది శబ్దమంజరి. ఇవి కొన్ని వందలుంటాయి. రామ రామో రామాహ రామన్ రామో రామాన్ రామేణ రామాభ్యాం రామైః రామాయ రామాభ్యాం రామేభ్యః రామాత్ రామాభ్యాం రామేభ్యః రామస్య రామయోః రామానాం రామే రామయోః రామేషు హే రామ హే రామో హే రామాః. ఇది శబ్దమంజరి, విభక్తి ప్రత్యయాలు. అంటే మనకు కూడా తెలుగులో నేర్చుకున్నప్పుడు డొము ఊలు ప్రథమా విభక్తి, నిన్నులా కుర్చీ గురించి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి కదా. ఇవన్నీ కూడా విభక్తి ప్రత్యయాలు. అలాగనే శబ్దమంజరి కూడా విభక్తి ప్రత్యయాలది. రామ ఒక రాముడు, రామో ఇద్దరు రాముళ్ళు, రామాహ చాలా మంది, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది, ప్లూరల్ అంటే సింగులర్, డ్యూయల్, ప్లూరల్. ఇది శబ్దవాచకం అన్నమాట. ఇలా ప్రతి శబ్దానికి ఈ వాచకం ఉంటుంది. సంస్కృత వాంగ్మయం చాలా గొప్పది, చాలా అనంతమైంది. అంతేకాదు, ఈ శబ్దమంజరి అయిపోయిన తర్వాత, ధాతుపాఠమైన తర్వాత, ఇదంతా కంఠస్థం చేసిన తర్వాత పాణినీయ సూత్రాలు 4000 ఉంటాయి. అంటే ఈ శబ్దాలన్నీ ఎలా ఉత్పత్తి అయ్యాయి, శబ్ద సామీప్యాలు సారూప్యాలన్నీ ఎలా కలిగాయి, ఆ ఈ ఉన్ అరుల్రుక్ ఏఓంగ్ అయౌచ్ హయవరట్ లన్ యమంగణనం జభై గణదశ్ జబగణదశ్ కపచటత చటతౌ కపై షషసర్ హల్ ఇది మాహేశ్వరాని సూత్రాన్ని వృద్ధిరాదేచ్. ఇక్కడి నుంచి మొదలవుతుంది 4000 సూత్రాలు. ఇదంతా కూడా మొదలవుతుంది సూత్రాలు. ఈ 4000 సూత్రాలు కంఠస్థం చేయాలి. ఇకపోతే సంధులు, సమాసాలు, కృదంతాలు, తద్దితాలు, కారకాలు, ఇవన్నిటినీ మనం అధ్యయనం చేయాలి. ఇవన్నీ
అధ్యయనం చేసిన తర్వాత ఈ సూత్రాలకి సూత్ర భాష్యం అనుంది. పతంజలి మహర్షి ఇచ్చినటువంటి సూత్ర భాష్యం. పతంజలి భాష్యం ఉంటుంది, అంటే యోగ సూత్రాలు కాదు, దీనికి ఒక పతంజలి ఉన్నాడు, ఆయన సూత్ర భాష్యం ఇచ్చాడు. కారికాలను ఉంటాయి. ఇవన్నిటినీ అధ్యయనం చేస్తే అప్పుడు పరిపూర్ణంగా సంస్కృత పండితుడు అవుతాడు. అంటే ఇంత అధ్యయనం చేయాలి అని అంటే మనం ఇప్పుడు మొదలు పెడితే కనీసం, అంటే ఇప్పుడు వయసు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కంఠస్థం చేయడం కష్టం. అదే చిన్న వయస్సులో లేక ప్రాయంలో అయితే వెంటనే బుద్ధి గ్రహిస్తుంది. సో అందుకని ఏ 10వ ఏట 11వ ఏట ప్రారంభిస్తే వాడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికీ ఒక సంస్కృత పండితుడై కూర్చుంటాడు. వాడు మహాపండితుడు అవుతాడు. మొత్తం వాంగ్మయాలన్నీ వాడికి దర్శనం ఇవ్వడం మొదలవుతుంది. కాబట్టి అటువంటి సంస్కృతాన్ని, అంటే ఇప్పుడు మనకు రాలేదని బెంగపెట్టుకోక్కర్లేదు, ఉన్నది మనకు అర్థం చేస్తే చాలు. సంస్కృతం అనేటువంటిది భాషా మాధ్యమం, కానీ ఆ భాషా మాధ్యమంలోనే ఇవన్నీ దాగున్నాయి. కానీ సంస్కృతాన్ని కేవలం భాష వరకే అనుకుంటారు, కానీ గొప్ప సంస్కారాన్ని నింపుతుంది సంస్కృతం. సంస్కృతం కనుక ఒక వ్యక్తి అధ్యయనం చేయడం మొదలు పెడితే అసలు వాడి సంస్కారంలో కూడా మార్పులు వచ్చేస్తుంది. సంస్కృత భాషకి ఆ ఔన్నత్యం ఉంది. అది మనిషిలో కూడా, వ్యక్తిలో కూడా సంస్కారాన్ని తీసుకొస్తుంది, భాషలో సంస్కారాన్ని తీసుకొస్తుంది, భావనలో కూడా సంస్కారాన్ని తీసుకొస్తుంది. సంస్కృతానికి అంత గొప్ప శక్తి ఉంది. అందుకని చూడండి, ఏ భాష మాట్లాడినా ఆ భాషకి ఔన్నత్యం ఉంది, దాని గొప్పతనం ఉంది. కానీ సంస్కృతంతో సమానమైన భాష ఈ ధరిత్రిలో లేనేలేదు, ఈ భూమి మీద. సంస్కృతంతో సమానమైన భాష ఎందుకు? సంస్క్రియతే ఇది సంస్కారా. సంస్కారములు అని అంటే మనిషిని సంస్క్రియతే అనయా ఇది సంస్కారా. అంటే దేని ద్వారా అయితే సంస్కరింపబడుతున్నామో వాటిని సంస్కారములు అన్నారు. అంటే సంస్కరింపబడేదానికి చాలా మార్గాలు మన శాస్త్రాలు చెప్పాయి. 1 కర్మ, 2 భక్తి, 3 ఉపాసన, ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి సంస్కరింపబడడానికి మనిషి. కేవలం రోజు పూజ చేసినంత మాత్రాన అదొక్కటే సంస్కారం అనుకోక్కర్లేదు. ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు, ధ్యానంలో ఆ స్వాత్మానుభూతిని పొందేవాళ్ళు ఉన్నారు, సేవ చేసి చాలా మంది సంస్కరింపబడ్డారు. నాకు తెలిసి ఒక ఆవిడకి పూజ ఏం చేయదు, ఇంట్లో ఉదయ దీపం పెడుతుంది, దేవుడి దగ్గర దండం పెడుతుంది. ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తిని భగవంతుడిగా ఆరాధిస్తుంది, భర్తను ఆరాధిస్తుంది, పిల్లల్ని ఆరాధిస్తుంది, అత్తగారిని, మామగారిని, ఇంట్లో ఉన్నటువంటి తోడుకోడల్ని, వాళ్ళని, వీళ్ళని, బావగారిని, మరుదుల్ని, వాళ్ళ పిల్లల్ని, అసలు ఏ భేదము చూడదు. అందరిలో ఏమిటో ఆవిడకి అదొక సేవ చెయ్యాలి. కానీ ఆవిడ నాకు ఒక 10 ఏళ్ల క్రితం పరిచయం. ఆవిడతో ఏమిటండి మీకేం బోరు కొట్టదా? ఇలాగ ఉదయం లేచి బట్టలకి గిన్నెలతో ఇల్లు చిగ్గి తుడిచి ముగ్గులు పెట్టి గిన్నెలన్నీ సర్దేసి వంటలు వండి వచ్చిన వాళ్ళకంతా వండి వార్చి పోసి వాళ్ళందరూ తిన్న తర్వాత వాళ్ళని పడుకున్న తర్వాత వాళ్ళు గదులు చిన్ని ఇవన్నీ చేసి ఇదే పని మీద ఉన్నారు అని అంటే ఆవిడ ఏమని తెలుసండి? నాకు వేరే పూజ అక్కర్లేదండి, ఇందులోనే నా మనస్సు అలాగా లీనమైపోతుందండి ఆవిడ. హ్యాట్స్ ఆఫ్. సేవతో కూడా మనస్సుని సంస్కరించుకోవచ్చు, పూజతో కూడా మనసుని సంస్కరించుకోవచ్చు, ధ్యానంతో కూడా మనసుని సంస్కరించుకోవచ్చు, పారాయణ చేసి కూడా మనసుని సంస్కరించుకోవచ్చు. మనస్సుని సంస్కరించుకునేదానికి విభిన్నమైన మార్గాలు చెప్పబడింది. కానీ ఆ సంస్కరింపబడ్డ మనస్సుని ఏం చేయాలి? అదే జ్ఞానానికి ఉపయోగపడుతుంది. ఆ మనస్సులో సంస్కారం లేకపోతే జ్ఞానానికి ఉపయోగపడదు. ఒకసారి మనస్సు సంస్కరింపబడిన తర్వాత ఆ వ్యక్తి సంస్కారవంతుడైతే వాడు జ్ఞానానికి ఉపయోగపడతాడు. అందుకనే చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మకోటిభిః. శంకరులు ఆత్మబోధలో అంటారనమాట. ఈ కర్మ కానీ, ఉపాసన కానీ, పూజ కానీ, విగ్రహారాధన కానీ, ఈ పారాయణం కానీ, అఖండనామ సంకీర్తనం కానీ, వ్రతం కానీ, సేవ కానీ, నోములు కానీ, తీర్థాటన కానీ, జపం కానీ, దానం కానీ, యజ్ఞం కానీ, ఇవన్నీ ఎందుకు? మన చిత్తాన్ని, మన అంతఃకరణని శుద్ధి చేసుకునేదానికి. పాత్రను ఎలాగైతే శుద్ధి చేస్తామో లోపల అంతఃకరణ అనేటువంటి పాత్రను కూడా శుద్ధి చేసుకునేదానికి ఈ కర్మలన్నీ. అంతవరకే. బట్ ఒక్కసారి ఆ పాత్ర శుద్ధి అయితే అందులో జ్ఞానాన్ని మనం ధరించవచ్చు కదా. అలాగని ఇక్కడ కూడా మనోబుద్ధులు కూడా ఈ క్లెన్సింగ్ ప్రాసెస్ ఇది. ఒక గురు సేవ చేసిన,
ఒక గురువుని ఉపాసన చేసిన ఎన్ని సంస్కారాలే అంతే. మన మనస్సుని బుద్ధిని సంస్కరించుకునేదానికి ఇవన్నీ అంతే, ఇంకా రెండో దానికి కాదు. వీటి వల్ల ఏదో పుణ్యం అటండి, ఏవో లోకాలు అటండి, అవన్నీ కావాలనుకుని చేస్తే వస్తాయి. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అల్పమైనటువంటి అంశాలతో ముడిపెట్టుకుని వాటితో ఉంటే మనం సాధన ముందుకెళ్ళదు, మనం సాధకులం కాలేదు. సాధకుడైనటువంటి వాడి యొక్క లక్ష్యం మోక్షమే, రెండోది లేదు. నాకు మోక్షమే కావాలి. మోక్షం అంటే సత్యాన్ని తెలుసుకోవడమే మోక్షం, యథార్థాన్ని గుర్తించడమే మోక్షం, పదార్థాన్ని దాటి యథార్థం దగ్గరకు చేరుకోవడమే మోక్షం అంటే. కాబట్టి అటువంటి స్థితిని మనం పొందాలి అని అంటే ఇదిగో ఇవన్నీ సంస్కారాల కింద వస్తాయి. కాబట్టి అటువంటి సంస్కారాన్ని కలిగించగలిగేటువంటి శక్తి, సంస్కారవంతుని చేయగలిగే శక్తి అన్నిట్లో ఎలాగైతే ఉందో ఈ సంస్కృతంలో కూడా ఉంది. సంస్కృతానికి కూడా గొప్ప శక్తి ఉంది. అందుకనే సంస్కృత శ్లోకాలు కానీ, సంస్కృత వచనం కానీ, సంస్కృత భాష కానీ ఎవరికైతే పట్టు ఉంటుందో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా అంత ముద్దుగా ముచ్చటగా అలా వినాలని, అలా ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మన మనసు. ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంటుంది, కుతూహలం. ఎందుకనంటే బికాస్ ద పర్సన్ హ్యాస్ ఇన్వైడ్ దట్ సంస్కార. ఆ వ్యక్తిలో ఆ సంస్కారం అనేది ఇమిడిపోయింది. కారణం అక్కడ సంస్కృత ఆ పరిచయం, సంస్కృతం అనేటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది అక్కడ. ఆ వ్యక్తి భాష, భావం, ఆ రూపం అంతా కూడా చాలా చక్కగా స్ఫూర్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఈ ఉపనిషత్ అనే శబ్దాన్ని సంస్కృతంలో మనం కనుక దీన్ని సరిగ్గా పరిశీలన చేస్తే ఈ శబ్దానికి కూడా ఒక ధాతు ఉంది. అదేంటనంటే సదుల్రు అనేటువంటి ధాతు ఈ ఉపనిషత్ శబ్దానికి. సదుల్రు అంటే దాన్ని సంస్కృతంలో ఈ కొన్ని దాంతో రూపాంతరాలు చేసి సద్ అనేటువంటి ధాతువులు తీసుకొస్తారు. అంటే ఎలాగైతే మనం ఇప్పుడు ఒక మంచి మాణిక్యం కావాలనుకోండి, భూమిని తవ్వుతాం, అందులో ఒక రాయి దొరుకుతుంది, ఆ రాయిని బయటికి తీస్తాం, కడుగుతాం, కడిగితే ఏమిటో కొద్దిగా రంగు కనిపిస్తుంది, మనకు కొద్దిగా తేడాగా, మామూలు రాళ్ల కంటే ఈ రాయి తేడాగా అనిపిస్తుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తాం, కొడతాం, కొడితే పగులుతుంది, లోపల ఏమిటో రంగులుగా కనిపిస్తుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తాం, చెక్కుతాం, చెక్కి అన్నిటినీ చెక్కి తీస్తే చిన్న మాణిక్యం బయటపడుతుంది. అలాగని ఇక్కడ కూడా ధాతువులో కూడా ఏమంటారనంటే ధాతువు కూడా ముడి సరుకు. అది సదులు అనేది ముడి సరుకు. దాన్ని చెక్కి దాన్ని చిజిలింగ్ చేసి అంతా చేస్తే సద్ అనేటువంటి ధాతువు యథార్థమైనది బయటకు వస్తుంది. ఆ సద్ అనేటువంటి ధాతువుకి 3 అర్థాలు ఉన్నాయి. విశరణ, గతి, అవసాదనార్థేషు అని అంటారు. విశరణము, గతి, అవసాదనము. విశరణము అనంటే ఏంటనంటే శిథిలీకరణం. శిథిలీకరణం అనంటే నాశనం చేసేయడం, అంటే ఊడగొట్టేయడం. శిథిలీకరణం అనంటే ఏంటి, అలా బిగువుగా ఉన్నటువంటి దాన్ని వదులుగా చేసి విడగొట్టేయడం, వదిలించడం, నాశనం చేయడం అని అర్థం. గతి అనంటే పొందడం. అవసాదనం అంటే ఏంటనంటే అంతమొందించడం. అవసాదనం అంటే ఎండింగ్ అనమాట, క్లైమాక్స్. కాబట్టి సద్ అనేటువంటి ధాతువుకి 3 అర్థాలు: విశరణము, గతి, అవసాదనం. బాగా చూడండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఉపనిషత్ శబ్దానికి ఎంత అర్థం ఉందో ఇప్పుడు వింటూ పోతే ఇంకొక ఈ భాషణం పూర్తయ్యేటప్పటికి మీకు అర్థమవుతుంది, అబ్బా ఎంత అర్థమని. ఈ సద్ అనేటువంటి ధాతువుని రూపాంతరం చేసి షత్ అన్నారనమాట. ఆఖరికి ఏమన్నారు, దీన్ని సద్ కాస్త షత్ అయింది. ఈ షత్కి 3 అర్థాలున్నాయి: విశరణము, గతి, అవసాదనమని. విశరణము అని అంటే నాశనం అవ్వడం, వదిలించడం. దేన్ని వదిలించడం అంటే అజ్ఞానాన్ని వదిలిస్తుంది ఇది. గతి అంటే ఏదో పొందుతున్నాం కదా, అదేంటి, మోక్ష ప్రాప్తి ఏవ గతి. అవసాదనం అంటే ఎండ్ అవుతుంది కదా, ఏమిటి, జన్మ మరణ రూప సంసారం ఈజ్ గోయింగ్ టు బి ఎండ్ అంటే. ఈ ఉపనిషత్ అనేటువంటి దాన్ని పట్టుకుంటే ఆ వ్యక్తికి 3 జరుగుతుంది. ఏమిటి, జన్మ మరణ రూప సంసారం ఎండ్ అవుతుంది. ఇది ఎండ్ అవ్వాలంటే ఏం కావాలి, మోక్షం కావాలి. మోక్షం కావాలంటే ఏం కావాలి, జ్ఞానం కావాలి. కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చి
అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అది మొదటి అర్థం. అజ్ఞానాన్ని ఎప్పుడైతే తొలగించిందో అక్కడ మోక్షం అనేటువంటిది స్వరూపం మోక్షమై ప్రకాశిస్తుంది. రెండవ అర్థం. మూడవది, ఎప్పుడైతే ముక్తుడయ్యాడో వాడికి ఇక జన్మ మరణాలు లేవు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.